మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా ఈ జనవరి మాసంలో 2026 జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారండి? మీనరాశి వారికి గతంతో పోల్చుకుంటే, గత నెలతో పోల్చుకుంటే, మెయిన్గా డిసెంబర్ నెలతో పోల్చుకుంటే జనవరి నెల అనేది కొత్త సంవత్సరంలో ఫస్ట్ మంత్ అనేది అనుకూలంగా ఉంది. మెయిన్గా ఆరోగ్యపరంగా కొంచెం బెటర్మెంట్ అవుతుంది. ఎందుకంటే రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి, ఈ చతుర్గ్రహ కూటమి కూడా జరుగుతున్నది. దానిలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు కలుస్తున్నాడు. ఈ 4 గ్రహాల కూటమి అనేది ఏదైతే ఉందో అది రాజ్యస్థానాల్లో జరుగుతుంది. అలాగే అది లాభస్థానంలోకి మారుతున్నది. ఇది ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. మానసికమైనటువంటి శ్రమ ఏదైతే ఉందో, భయాందోళనలు కలిగించేటువంటి కొన్ని విషయాలు, మెయిన్గా ఉద్యోగపరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కానీ, లేకుండా ఉంటాయి ఆరోగ్యపరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్. మెయిన్గా వయోవృద్ధులకి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. అదేవిధంగా వచ్చేటప్పటికి భయాందోళన కలిగించేటువంటి, అంటే ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమీ ఉండదు. కాకపోతే హెల్త్ పరంగా చెక్ చేయించుకుంటే ఏమి ఉండకపోయినా సరే, హెల్త్ పరంగా ఏదైనా అవుతుందా అనేటువంటి ఒక ఆలోచన గురించి భయాందోళన కలుగుతూ ఉంటుంది. అటువంటి విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క నెల, జనవరి నెల కొంచెం బెటర్గా ఉంటుంది. మెయిన్గా ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, నూతన ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటుంది. గౌరవము, గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు, పేరు ప్రఖ్యాతులు రావటము ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. 10 మందిలో వెళ్ళినప్పుడు మనకు సంఘంలో ఏం కావాలి? గౌరవం కావాలి. వెళ్ళినప్పుడు పలానా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మన పేరుతో పిలవబడగలిగితే చాలు. అటువంటి పేరు పొందడం అనేది ఒక మంచి విషయం. అదేవిధంగా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ కొంచెం సానుకూలమైనటువంటి స్థితిని మళ్ళీ తిరిగి పొందడం అనేది ఈ యొక్క జనవరి నెల అంటే రాబోతున్నటువంటి శుభ సూచికాలుగా చెప్పచ్చు. అంటే ఈ సంవత్సరానికి 2026లో ఫస్ట్ నెలే. ఎందుకంటే కొత్త సంవత్సరం అంటే అందరూ ఏదో ఒకటి మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇంగ్లీష్ సంవత్సరం అయినప్పటికీ కూడా ఏదైనా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, కొన్ని శరీరపరంగా ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ వదిలించుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ ఈ మంతే అనుకూలమైనటువంటి స్థితితో స్టార్ట్ అయిపోయింది. 15వ తారీఖు తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. మకర సంక్రమణం తర్వాత కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మెయిన్గా నూతన ఉద్యోగ అవకాశాలు, ఎవరైతే అబ్రాడ్లో ఉండేటువంటి వారు, నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, అబ్రాడ్లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి అంటే ఉద్యోగ అవకాశాలు లేకపోతే అక్కడ ఒక్కరోజు కూడా ఉండలేరు. ఎందుకంటే నువ్వు ఉండేటువంటి షేరింగ్ బేసిస్లో ఉంటూ ఉంటారు. ఒక ఇల్లు తీసుకొని ప్రతి ఒక రూమ్లో ఒక రూము, దాని తర్వాత హాలు, దాని తర్వాత నీ రూమ్లో నువ్వు ఉంటావు, నీ బాత్రూమ్ ల్యాబరేటరీ నీకు సపరేట్ ఉంటుంది. కాకపోతే నువ్వు కట్టాల్సినటువంటి డబ్బు షేరింగ్ బేసిస్లో కట్టాలంటే ఇండియా నుంచి నువ్వు డబ్బులు తెప్పించుకోలేవు, అక్కడ అమెరికాలో ఉండే. కానీ ఇండియాకి రాలేనటువంటి పరిస్థితి, కాబట్టి నీకు ఉద్యోగం రావాలి, అక్కడ పరిస్థితులు బాగాలేవు. అటువంటి వారికి కూడా వచ్చినప్పటికీ కొంచెం కదలిక రాగలుగుతుంది. ఈ యొక్క నెల కొంచెం వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రెజర్, ఎందుకంటే శని జన్మరాశుల సంచారం, ఏలినాటి శని చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. దాని ప్రభావం వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా రిలేషన్షిప్స్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రిలేషన్షిప్లో ప్రేమ స్టార్టింగ్లో ప్రేమ కానీ, లేకపోతే వైవాహిక జీవితంలో కానీ ఈ యొక్క శని యొక్క ప్రభావం, శని సప్తమ దృష్టి కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లో క్రియేట్ చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ముందుగా వైవాహిక జీవితంలో మెయిన్గా అంటే ఇద్దరి మధ్య ఉండాల్సినటువంటి ఒక బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ అసహనం, అంటే వర్క్ పరంగా ఉండేటువంటి ప్రెజర్ వల్ల వచ్చేటువంటి అసహనం ఏదైతే ఉంటుందో అది నీ జీవిత భాగస్వామి మీద మనం చూపించామనుకోండి, అది నీకు లవ్ రిలేషన్షిప్లో అది ముందుకు వెళ్ళదు. సో కాబట్టి ఆ విషయాన్ని తగ్గించుకోవడానికి, మీ అసహనాన్ని తగ్గించుకోవడానికి, మీరు ఫ్యామిలీ లైఫ్ని ఎక్కువగా ఇవ్వడానికి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వేరు, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ని రెండింటిని మెయింటైన్ చేయటం అనేది ఈ యొక్క మంత్లో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అవకాశాలు లేవు అనేటప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలను వాడుకోవాలి. బట్ ఫ్యామిలీకి కూడా ఫ్యామిలీ లైఫ్ని ఇవ్వాలి. అదేవిధంగా దుర్వ్యయాన్ని తగ్గించుకోవాలి. అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ని,
తగ్గించుకోవడం, కంట్రోల్గా ఉండటం. మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ట్రబుల్సమ్ పీరియడ్గా ఉంది. కాకపోతే ఈ నెల కొంచెం రిలీఫ్ పీరియడ్గానే చెప్పచ్చు. మెయిన్గా చాలా ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వారికి చాలా రిలీఫ్ అనేది పొందగలుగుతారు. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ కొంచెం అనుకూలమైనటువంటి పీరియడ్గానే చెప్పచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా మీనరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి మరియు అదేవిధంగా ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి పీరియడ్గానే చెప్పచ్చు. ఓవరాల్గా వచ్చేటప్పటికి రావాల్సినటువంటి ఏదైతే రాసినటువంటి పోటీ పరీక్షల్లో కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ని రోజులు కొంచెం డౌన్ అయ్యి ఫీల్ అవుతున్నటువంటి వారికి మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వారి మీద వారికి నమ్మకాన్ని పెంపొందించేటువంటి కొంచెం పాజిటివ్ ఇన్సిడెంట్స్ జరగటం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అందరికీ, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, టీచర్స్కి అందరికి ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనిషి బతకలేడు. కాకపోతే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పొందాలి అంటే రవి యొక్క స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా రీజన్ ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్కి కారణం ఏంటి అంటే శని యొక్క స్థితి, అదేవిధంగా రవి బలంగా లేకపోవడం, జాతక రీత్యా మానసికంగా కొన్ని నిర్ణయాలు, క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలకి అన్నిటికీ కారకం ఈ యొక్క పరిస్థితులు అన్నమాట. అంటే ఇవన్నీ పెడతాయి. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ పెరుగుతుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా అవగాహన అనేది పొందగలుగుతుంది. గురుగారు, ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారో వారికి వివాహ యోగం ఉందంటారా మరి ఈ మాసంలో? ఈ మాసంలో వివాహం గురించి ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేయొచ్చు. శుక్రుడు లాభస్థానంలోకి సంచారం చేయబోతున్నాడు రాజ్యస్థానం నుంచి. అది కొంచెం అనుకూలంగా ఉంటుంది. అంటే అవకాశాల విషయంలో వచ్చేటప్పటికి మెయిన్గా వివాహ అవకాశాల విషయంలో కొంచెం జాగ్రత్తలు, స్వజాతకాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. అంటే సంబంధాలు వెతకటంలో అనుకూలంగా ఉంది పరిస్థితి. కాకపోతే వివాహ గడియలకి మనకు వచ్చేటప్పటికి గురువు బలం అనేది చాలా ఇంపార్టెంట్. గురువు అంత బలవంతుడిగా లేడు. ఈ కంపేరిటివ్గా ఈ మంత్ కన్నా కూడా వచ్చేటప్పటికి బెటర్ టు వెయిట్ ఫర్ 1 more month. కొంచెం వెయిట్ చేసి ముందుకు వెళ్తే మంచిది. సంతాన యోగం ఉందంటారా మరి? సంతాన ప్రాప్తి గురించి ఈ యొక్క నెల కొంచెం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాకపోతే నెక్స్ట్ మంత్ అనేది కొంచెం బెటర్ అండ్ బ్యూటిఫుల్ పీరియడ్గా ఉంటుంది. కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంట? కళాకారులకి, సినీ రంగంలో పనిచేసేటువంటి వారికి అవకాశాలు అనేది పొందగలుగుతారు. ఏలినాటి శని ప్రభావంలో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఆరోగ్యం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, మరి వాటితో పాటు ఎఫెక్ట్ అయింది భయాందోళన. అండ్ అసలు ఉద్యోగం ఉంటొస్తుందా రాదా, అవకాశాలు వస్తాయా రాదా, కట్టాల్సిన డబ్బు కట్టగలుగుతానా లేదా, అప్పులు ఎక్కువ పోతున్నాయి కదా, వీటి నుంచి ఎలా బయటికి రాగలుగుతాను అనేటువంటి భయాందోళన ఏదైతే ఉందో అది ఈ నెల తగ్గుతుంది. అవకాశాలు 1-2 వస్తాయి. మళ్ళీ మన కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను, మళ్ళీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని పొందగలుగుతారు. గురుగారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయమైనటువంటి ఎదుగుదల అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క నెల మెయిన్గా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మీరు చేసినటువంటి మంచి పనులకి, అదేవిధంగా ఉన్నటువంటి పరిచయాలు ఏవైతే ఉంటాయి కాంటాక్ట్స్ వల్ల మీకు వచ్చేటప్పటికి గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ఇది మంచి అనుకూలమైనటువంటి పీరియడ్గానే చెప్పచ్చు ఈ యొక్క నెల. ముఖ్యంగా గురుగారు, కొత్త సంవత్సరం, కొత్త మాసం, కొత్తగా ప్రారంభించుదాం అనుకుంటారు, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? మీనరాశి వారికి, మీనరాశి వారికి ఈ నెల అంత సానుకూలమైనటువంటి ఫలితాలు, అంటే వ్యాపార పరంగా ఆరంభించడానికి బాగుంది. కాకపోతే గోచార రీత్యా, శని యొక్క ప్రభావ రీత్యా ఇన్వెస్ట్మెంట్స్, భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ స్వజాతకాలను పరిశీలనలోకి తీసుకోండి. ఎందుకంటే బిజినెస్ అనేది నాట్ 1 day గేమ్. ఒక రోజు పెట్టి 2వ రోజు తీసేటటువంటి ఆలోచనలోకి అయితే అసలు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు 10 ఏళ్ళు మంచి విజన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి ఏ విధంగా నేను స్కోప్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళాలి. అలా ఆలోచనకి వెళ్ళాలి అంటే అసలు మన జాతకంలో బిజినెస్ అనేది ఉందా లేదా, బిజినెస్ అనేది లేకపోతే అసలు బిజినెస్ స్టార్ట్ చేయడం ఎందుకు? అసలు మన జాతకరీత్యా ఇంకోటి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడ బెటర్. ఆ టైం అన్నా నీకు అట్లీస్ట్ యూ కెన్ సేవ్ దట్ టైం. ఆ టైం అన్నా సేవ్ చేసుకోవచ్చు కదా. అదేవిధంగా వచ్చినప్పటికీ ఏ బిజినెస్ సెట్ అవుతుంది, ఎన్నో రకాల బిజినెస్ ఆప్షన్స్ ఈరోజు మార్కెట్ చాలా పెద్దది. మార్కెట్లోకి వెళ్తే ప్రతి ఒక్కటి బిజినెస్, కూరగాయల దగ్గర నుంచి నీకు బంగారం అమ్మేంత వరకు, వజ్రాలు అమ్మేంత వరకు ఎటు చూసినా బిజినెస్ కనపడుతూనే ఉంది. ఈవెన్ అగ్రిగేటర్స్, ఇల్లు తుడవటానికి, ఇల్లు క్లీన్ చేయడానికి కూడా అగ్రిగేటర్స్ అదొక బిజినెస్. ఇంట్లో దోమల మందు కొట్టడానికి కూడా అదొక బిజినెస్ ఉంది. సో కాబట్టి ఏ బిజినెస్ ఏది మనకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. అసలు మన బిజినెస్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది 1-2 సార్లు మన జాతక విశ్లేషణ ద్వారా ముందుకు వెళ్ళటం బెటర్.
ప్లస్ లాంగ్ టర్మ్లోకి స్కోప్లోకి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి? రైతులకి ఈ సంవత్సరం ఈ మంత్ కొంచెం అనుకూలంగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి అంటేనే రైతుల పండగ. ఇది కొంచెం ఫ్లరిష్ అవ్వగలుగుతారు, కొంచెం లాభదాయకంగా వచ్చేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? తప్పకుండా ఈ యొక్క నెల అనేది చాలా ఇంపార్టెంట్ నెల. ముఖ్యంగా ఈ నెలలో వీరి రాశిలో ఉండేటువంటి వారు పూజించాల్సింది సూర్యారాధన అనేది చేసుకోవాలి. దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అమ్మవారు దుర్గాదేవిని పూజించాలి, కుంకుమార్చన చేసుకోండి, ఆ కుంకుమను ప్రతిరోజు పెట్టుకోండి. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయండి. శనివారం పూట అంటే మనకు ఉండేటువంటి నవగ్రహాల్లో శని ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం మీద జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.